ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో షేప్ టూల్‌లో మనం ఎలాగా షేపింగ్ చేయొచ్చో ఆబ్జెక్ట్ అనేది మనం చూడడం జరిగింది. సో, దాని తర్వాత ఇక్కడ మనకి స్మూత్ టూల్ అని ఉంటుంది. సో, స్మూత్ టూల్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తాలూకా డిజైన్ మనం క్రియేట్ చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్ టూల్ తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని డిజైన్ చేసుకున్నాను. ఈ డిజైన్ చేసుకున్న దాన్ని నేను స్మూత్ చేయాలనంటే ఇక్కడ స్మూత్ అనే ఆప్షన్ తీసుకొని, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకి ఎంత సైజ్ ఆఫ్ ద కావాలో మనం తీసుకొని, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్కడెక్కడైతే నాకు స్మూత్గా కావాలనుకుంటానో ఆ ఏరియా అంతా కూడా డ్రాగ్ చేసుకుంటాను. సో డ్రాగ్ చేసుకోవడం వల్ల నాకు అది ఎంత ఏమవుతుందంటే హార్డ్గా కాకుండా మనకి ఇక్కడ సాఫ్ట్గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్ది ఈజీగా. అర్థమైందండి? సో సాఫ్ట్గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్మియర్ టూల్ అనే ఒక టూల్ ఉంటుంది. సో ఈ టూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎడ్జెస్ దగ్గర, అంటే ఈ కార్నర్ దగ్గర నేను ఏమైనా షేపింగ్ ఇలాగా ఇది నేను మార్చుకోవాలనుకోండి. సో షేపింగ్ అంటే ఈజీగా ఏదైనా నేను షేపింగ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు అది ఏమవుతుందంటే ఉపయోగపడుతుంది అనమాట ఈజీగా. అంటే నాకు ఒక రియల్ మనకి క్రియేట్ చేయాలి ఆ షేపింగ్స్ అనేది అనుకుంటే, సో ఆ రకంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకుంటే ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇలాగా డ్రాగ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన షేపింగ్లోని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. షేపింగ్ మనకి ఎలా కావాలనుకుంటే అలాగా షేప్ మోల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా మనకి. ఓకే. సో అది అట్లా ఉంటే మనకి ఇక్కడ ట్విల్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫ్రీ హ్యాండ్ కానీ లేదంటే ఒక లైన్ కానీ మనం డ్రా చేసుకున్నాం. దీన్ని నేను ఒక స్పైరల్ టూల్ టైప్ లాగా నేను ట్విల్ చేయాలనుకుంటే ఇక్కడ ట్విల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ అంటే ఒక 70 mm లేకపోతే ఒక 100 mm అనేది దాని తాలూకా సైజు బట్టి మనకి ఎంత కావాలో సైజు బట్టి ఇక్కడ నేను జస్ట్ ఇలాగా ట్విస్ట్ లాగా అంటే నాకు ఇలా షేపింగ్ అనేది నేను క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ఇలా నేను తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్విల్ అనేది నేను తీసుకొని ఇలా జస్ట్ ఒక ట్విస్ట్ టైప్ లాగా, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. సో మనకి కావాలనుకుంటే అది ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో కూడా ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మామూలుగా మనం ఎలాగైతే డ్రా చేయడానికి వీలు పడదు. అదేంటంటే ఓన్లీ ట్విస్ట్ టూల్తోనే అంటే ట్విల్ టూల్తోనే మనం క్రియేట్ చేయడానికి అవుతుంది. ఇంకా అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సైజ్ అంటే మనం సైజ్ ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ సైజ్ కూడా నేను నాకు కావాల్సినలాగా షేపింగ్, సో కొన్ని షేప్స్ మనం క్రియేట్ చేయలేం, అవి ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా? సో ఇలాగ క్రియేట్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది మనం బాగా వాడుకలో చేసుకోవచ్చు. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ అట్రాక్ట్ అండ్ రిపీల్ అని ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 200 ఇచ్చేస్తాను సైజు. ఇక్కడ నేను దీన్ని ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు అది నేరో ఏదైతే ఉన్నదో అది దగ్గరగా మనకి తీసుకొస్తుంది అనమాట, క్లోజ్ చేస్తుంది ఆబ్జెక్ట్. అంటే మనకి ఇది ఇక్కడ కన్నా మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసారా, ఇక్కడ ఈ కార్నర్స్ ఏమవుతుంది, సైజ్ తగ్గిపోతుంది చూసారా ఇక్కడ. సో ఇలాగ మనం ఏవైనా క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఈ టూల్ అనేది మనం బాగా యూజ్ చేసుకోవచ్చు, అర్థమైందండి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు స్మర్జ్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో స్మర్జ్ అనేది ఏంటంటే మనకి ఏదర్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ నుండి మనకు కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్మర్జ్ టూల్ తీసుకున్నాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సైజింగ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 30 సైజ్ ఇచ్చాను. సో 30 సైజు కూడా మనకి చిన్నది అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ లోపల నుండి నేను దీన్ని ఇలాగ పెట్టుకుంటే నాకేమవుతుందంటే షేపింగ్ అనేది నేను క్రియేట్ చేయడానికి అవుతుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది డ్రై అవుట్, ఇది నేను 1 ఇచ్చాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేసుకోవచ్చు అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగ తీసుకొచ్చి ఇలా ట్విస్ట్ అంటే నిజంగా అక్కడ స్టెమ్ క్రియేట్ లాగే మనకు వస్తుంది చూడండి. అంటే ఇంకా రియల్ లుక్ వస్తుంది మనకి చూడండి. ఇందాకలు మనకు అట్లా లేదు, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ షేపింగ్స్ తీసుకోవడంతో సో ఆబ్జెక్ట్కి నేను న్యాయం చేయగలుగుతాను. ఇలా చూసారా, ఇలాగా. సో మనకి ఎలా కావాలంటే అలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా మరి షేపింగ్ ఎలా వచ్చిందో మనకి. ఓకేనా. అలాగే ఇక్కడ నాకు నెక్స్ట్ వన్ ఏంటుంటుందంటే రఫ్ బ్రష్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను రఫ్ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ సైజు నేను ఇచ్చేసి ఇలా నేను డ్రాగ్ చేశాను అనుకోండి, చూసారా నాకు ఎడ్జెస్ అనేది రఫ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక దీంట్లో ఒక ఎడ్జ్ ఆఫ్ ద రంపౌండ్ టైప్ లాగా మనం బ్లేడ్ అంటే బ్లేడ్ లాగా మనం క్రియేట్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది మనం ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసరి ఇక్కడ క్రాప్ టూల్ అని ఉంటుంది. సో జనరల్గా క్రాప్ టూల్ అనేది మనం ఎలా ఉపయోగిస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇలా డ్రా చేసుకొని దీంట్లో ఒక కలర్ అనేది మనం ఇస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే మనం క్రాప్ టూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను. నేను ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైంది అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు సబ్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అవసరం లేని పార్ట్ నాకు క్రాప్ అయిపోద్ది.
ఓకే. ఇంకా నాకు నెక్స్ట్ వన్ ఇక్కడ నైఫ్ టూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక ఎలిప్టికల్ షేప్ నేను తీసుకొని ఇక్కడ నేను నైఫ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలాగా అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ పార్ట్ అనేది ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుంది అనుకున్నాను, నాకు ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో నాకు అలా సపరేట్ అయిపోతుంది, అపార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ నైఫ్ టూల్ అనమాట. అర్థమైందండి? చూసారా, ఏ పార్ట్ ఆ పార్ట్ మనకి అది అయిపోతుంది. ఇంకా విర్చువల్ సెగ్మెంట్ డిలీట్ అనేది అలాగ ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ కంట్రోల్ సి, కంట్రోల్ వి, షిఫ్ట్ పట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేశాను ఇలా. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లెవెల్గా నాకు ఇది అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి తీసుకొని దీన్ని నేను జాగ్రత్తగా ఇక్కడ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఇది తర్వాత మళ్ళీ కంట్రోల్ సి కంట్రోల్ వి అని చెప్పి నేను ఇది ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే విర్చువల్ సెగ్మెంట్ డిలీట్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేను ఇది ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది సో ఇలాగ మనం పెట్టుకొని ఇక్కడ స్మార్ట్ ఫిల్ టూల్తో ఏం చేస్తానంటే నాకు కావాల్సిన కలర్ని నేను
సో ఇలాగా ఒక డిజైన్ టైప్ ఆఫ్ షేప్ లాగా, ఒక లోగో టైప్ లాగా మనం క్రియేషన్స్ చేయాలనుకుంటే సో వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి మనకి ఎలా ఉంది, ఇది ఒక దాంట్లోంచి ఒకటి మనకి ఫోల్డ్ చేసినట్లుగా మనం క్రియేషన్ చేసుకోగలుగుతాం. సో దాన్ని మనం వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ అని అంటారు. అంటే ఎక్కువ షేపింగ్స్ డిజైన్ చేయడానికి వాడతాం. ఓకే, అంటే అది ఎట్లాగా షేప్ అయినా అవ్వచ్చు. ఓకే, సో దాన్ని అందుకనే ఎక్కువగా వాడతారు. అర్థమేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక డిజైన్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎస్బీఐ టైప్ ఆఫ్ లోగో నేను డిజైన్ చేయాలనుకోండి. ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఒక సర్కిల్ షేప్ వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ కలర్ తీసుకున్నాను ఇలా. సో అది అయిపోయిన తర్వాత నేను దీన్ని కంట్రోల్ సి చేశాను, కంట్రోల్ వి చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇక్కడ ఇలాగా చిన్నదిగా పెట్టుకుంటాను ఇలా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు సెలెక్ట్ చేసి నేను ఇక్కడ షేపింగ్స్లో ట్రిమ్ అనేది ఉంటుంది ఒక ఆప్షన్, లేదా ఆబ్జెక్ట్ మెనూలో షేపింగ్స్లో ట్రిమ్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది డిలీట్ చేసేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక గైడెడ్ లైన్ ఇలా తీసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఇలా తీసుకుంటాను. సో ఇది తీసుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా దీని సెంటర్లో ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ట్రిమ్ అనే కమాండ్ని వాడుకోవడంతో ఆ లోగో ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ అవుటర్ లైన్ నాకు పోవాలంటే ఇక్కడ నన్లో పెట్టుకోవాలి. ఇది అవుటర్ లైన్. గైడెడ్ లైన్ పోవాలంటే ఇది సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే నాకు గైడెడ్ లైన్ పోతుంది. సో డిపెండ్స్ ఆన్, ఇక్కడ మనం ఏం చేయాలంటే డిపెండ్ ఆన్ దాన్ని బట్టి ఉంటుంది. చూసారా, ఇంకా మనకు అవుటర్ లైన్ అనేది రాదు. ఓకే, సో అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ షేప్ని మనం చూసామంటే ఆ షేప్ని మనం అసలు చేయడానికి అవుతుందా లేదా, ఎందుకనంటే ఇక్కడ మనకి ఈ టూల్స్ అనేవి ఎలా ఉంటుందంటే మనకి షేప్స్ ఏవైనా మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లోజ్ అని ఇచ్చాను. నో, ఓకే, ఇక్కడ మనకి డిస్ప్లే చేయట్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని చెప్పాను అనుకోండి. ఓపెన్ అని చెప్తే ఇక్కడ నాకు మరి ఇదంతా ఎలాగ డిజైన్ చేసుకున్నారు అనుకున్నారు ఇది నేను. సో ఈ వర్చువల్ సెగ్మెంట్ డిలీట్ యూజ్ చేసుకొని ఇచ్చేసాను. సికి డీకి అర్థమేనండి. ఇవి ఏం చేశానంటే టెక్స్ట్ బ్రేక్ అపార్ట్ చేసుకున్నాను. ఫైనల్గా ఇలా నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, అంటే మనకి ఫోటోషాప్ కన్నా కొరల్ డ్రాకి వచ్చేసరికి ఏంటంటే మోర్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఇందులో, ఈజీగా మనం క్రియేట్ చేయడానికి. ఓకేనా,
సో అది ఈరోజు క్లాస్.